ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 2వ అధ్యాయం. శ్రీ సాయిబాబా జీవితం. రెండవసారి షిరిడీ చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు కిందనే ఉన్నారు. ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు, నడుముకు లంగోటి, పహిల్వానులా ఒక చొక్కా వేసుకునేవారు. ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు. ఆయన తరచుగా అల్లాను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాల్లోనో చిట్టడవిలోనో ఏటి ఒడ్డునున్న తుమ్మ చెట్టు కిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు. తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు. ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు. దయ్యం పట్టిన వానిలా ఉన్నట్టుండి దూసుకుపోతుండేవారు. అందువలన ఆయన ఒక పిచ్చి ఫకీర్ అని జనం తలిచేవారు. లెండి దగ్గర ఒక పెద్ద తోటలో గ్రామస్తులంతా పాత్రలు గడుక్కునేవారు. ఆ నీరు పశువులు తాగేవి. చాలా కాలం సాయి కూడా అవే తాగేవారు. అందువలన గ్రామస్తులు ఆయన్ను మంచినీటి బావి దగ్గరికి రానిచ్చేవారు కాదు. అయినా తాత్యా తల్లి బయాజీబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం. ఆమె నిత్యము నియమంగా భోజనం ఒక బుట్టలో పెట్టుకుని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టి గాని తానేమీ తినేది కాదు. ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవుల్లో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకు వేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు. ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమెను ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు. కృతజ్ఞతకు మరో పేరు సాయి. ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారైంది. వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు. వాన వెలిసాక వెళ్లి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు కింద ధ్యానస్తులై కూర్చుని ఉన్నారు. నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి, బాబా, మేమంతా సుఖంగా ఇళ్లల్లో ఉంటే మమ్మెప్పుడూ కాపాడే మీరు చెట్టు కింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమాలారు. కాని ఆయన తమకు అక్కడే బాగుందన్నారు. చివరగా భక్తులు చొరవ చేసుకుని ఆయన్ను జబ్బలు పట్టుకుని తీసుకువెళ్లి మసీదులో కూర్చోబెట్టారు. నాటి నుండి అదే వారి నివాసమైంది. అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరానున్న బావి నుండి నీరు తీసుకువచ్చి మసీదులో ఉంచేవారు. ఆ రోజుల్లో షిరిడీలో 2 సాధువులుండేవారు. దేవీదాసు 10-11 సంవత్సరాల వయస్సులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు. ఉజ్వలమైన కళ్ళు, ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖం చూచేవారిని ఇట్టే పాదాక్రాంతుల్ని చేసుకునేవి. గ్రామంలో తాత్యా వంటి కొందరు ఆయన్ని గురువుగా తలచేవారు. ఈయన జానకీదాసు అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు. బాబా ఒక్కొక్కసారి 3 మైళ్లలో ఉన్న రహటాకో నీమ్గాంకో వెళ్లి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు. ఒకసారి రహటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు పక్కనున్న నేలను తవ్వి వాటిని నారు వేశారు. వామన్ తాత్య అనే కుమ్మరి ఆయనకు 2 కుండలిచ్చాడు. ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు. ఆ రోజు నుండి అతని బేరం అద్భుతంగా కాసాగింది. అందువలన అతడు ఆయనకు రోజు 2 కాల్చని కుండలిస్తూ ఉండేవాడు. ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు కింద పెట్టగానే విచ్చిపోయేవి. 3 సంవత్సరాల్లో అక్కడ చక్కని తోట మొలిచింది. ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు. మనస్సనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు. చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలిసింది. పుంతంబాకు చెందిన గంగగీర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవాడు. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు. ఇంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ పక్కగా మసీదుకు వెళ్తుంటే చూసి గంగగీర్ ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్లారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగగానే గంగగీర్ ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి, దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే,
మంచిది, మనమిద్దరం ఒకే కుటుంబంలోని వారం, ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాం. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనల్ని పంపాడు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కించిత్తు కూడా పరివర్తనం చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవు పాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూసి నవ్వి పాలకుండపై రాళ్లు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి, సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈతకల్లు తాగిస్తున్నాడు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్లంతా పిచ్చివాడినంటున్నారు. కొందరు పాలు తీసుకుని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్లవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగీర్ చేతులు పట్టుకొని పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు, చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగగీర్ తన భక్తులతో, పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది. నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివారు. మీరు పిచ్చివాళ్లు గనక ఈయన్ను విడిచి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అన్నాడు. అలానే ఒకసారి శ్రీ అక్కల్కోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవలా దగ్గరనున్న సవర్గావ్లో మఠంలో కొద్ది రోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు షిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే, నందరాం మార్వాడి మొదలగువారు ఆయన్ను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి, నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా మారాన్ చేస్తూ టాంకా ఎక్కి కూర్చున్నారు. చివరకు షిరిడీ చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఈయన సామాన్యమైన రాయిలా కనిపించినా గొప్ప వజ్రం, ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు. బాబాకు దీపాలు పెట్టడం ఎంతో ఇష్టం. ఆయన రోజు దుకాణాల్లో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు. రోజు అలా నూనె ఇవ్వటం దండగని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు. బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు తాగేశారు. తర్వాత ప్రమిదల్లో నీరు పోసి బత్తులు వేసి వెలిగించారు. దీపాలు చక్కగా వెలిగాయి. గ్రామస్తుల హృదయాలలోని చీకట్లు తొలగి ఆయన్ను క్షమాపణ వేడారు. ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కర్లేదు, కానీ లేదని అబద్ధం చెప్పవద్దు, ఇవ్వము అని చెప్పాలి అని ఇతను చెప్పారు బాబా. ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా పాకింది. మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించనున్నాయని తెలిపే శంఖారావమైంది ఈ లీల. నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది. ఆయన తరచుగా నీమ్గాంలో త్రయంబక్ డేంగ్లే ఇంటికి వెళ్లేవారు. అతని సోదరుడు నానాసాహెబ్ డేంగ్లేకు పాపం 2 వివాహాలు చేసుకున్నా సంతతి కలుగలేదు. కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు. ఒకనాడు త్రయంబక్ డేంగ్లే పొలం పనులు చేయిస్తున్నాడు. ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు కింద నిద్రపుచ్చి పనిచేస్తున్నది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ పక్కనున్న పొలానికి పరిగెత్తారు. వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్లేసరికి బిడ్డ పక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు. సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచినందుకు మందలించారు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకునేలోగా అదృశ్యులయ్యారు బాబా. ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన షిరిడీలోనే ఉన్నారని తెలిసింది. సాయి వేప చెట్టు కిందనున్నప్పుడు ఆయనకొక మత చిహ్నమే లేదు. కానీ ఆయన్ను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది. సాయి దాని నుండి తప్పుకోజూడలేదు. అది నేటి సమాజంలోని మతద్వేషాన్ని తొలగించమన్న భగవతాజ్ఞగా తీసుకున్నారు కాబోలు. ఓరిమితోనూ పట్టుదలతోనూ దాన్ని ఎదుర్కొన్నారు. వేరు దారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి. ఈ లీలలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమన్ని 2 అడుగులకు మించి ఉండదు. మసీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి. అందులో ఈశాన్యం మూల కేవలం ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు. ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్నిహోత్రము లేక దుని నిర్వహించేవారు. తమ ఎడమ పక్కనున్న అడ్డచెక్కపై చేయి ఉంచి బాబా తదేకంగా దునికేసి చూస్తూ ఉండేవారు. దానికి పడమరగా నీటి కుండలుండేవి. వాటి పక్కనున్న గూటిలో ఆయన తమ చిలింగొట్టం ఉంచుకునేవారు.
ఆయనకు కుడివైపు ఒక తిరగలి ఉండేది. దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు. అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు, ఆయన పొగ పీల్చటానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి. పడమటి గోడలో గూడుకు ఎదురుగా కూర్చుని తాము తెచ్చుకొన్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు. మొదట అచటి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు. ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు. ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు. భక్తులు తెచ్చిన పూలు నింబార్కు ఎదురుగా వేలాడి తీసేవారు. మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసికోట స్థాపించారు. సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు. మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరికీ 4 పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది. అక్కడ దుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయి చెప్పారు. కుల మత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది. నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు. నేనప్పుడు బడిలో టీచర్ను. ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు. రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాణ్ణి. మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. బడి కిటికీ నుంచి మసీదు కనిపించేది. అందరూ పిచ్చి ఫకీర్ అనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తూ ఉండేవాణ్ణి. అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీషు, హిందీ మొదలగు భాషల్లో ఎవరో మాట్లాడటం వినిపించేది. అది బాబాయే అయి ఉండాలి. కనుక ఆయన మహిమ గలవాడన్న విశ్వాసం నాకు కలిగింది. సాయి కీర్తి వ్యాపించడం వలన ఒక సమస్య ఎదురైంది. కండపుష్టి గల మోహిద్దీన్ తంబూలి అనేవాడు షిరిడీ ప్రాంతంలో తమలపాకులు, తాయెత్తులు అమ్ముకుంటుండేవాడు. అతనికి దివ్యశక్తులున్నాయని తలిచి గ్రామస్తులు గౌరవిస్తూ ఉండేవారు. సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు ఓర్వలేక ఒకనాడు షిరిడీలో తానైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని తగవ పెట్టుకుని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలియబడ్డాడు. అతడిదే పైచేయి అయ్యింది. నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి, ఏటి ఒడ్డున తోపులో ఉండసాగారు. తాత్యా వంటి భక్తులు ఆయన్ను అక్కడే సేవించుకునేవారు. వాళ్ళెంతగా బ్రతిమాలినా సాయి గ్రామంలోకి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తంబూలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలిచి షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. అతని కండబలాన్ని బాబా ఆత్మబలం, ద్వేషాన్ని ప్రేమ జయించాయి. తర్వాత సాయి మరలా మసీదుకు వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది. అహ్మద్నగర్ నుండి జఫర్ అలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు. అతడు పండితుడు, మంచి మాటకారి. త్వరలో అతడు ఆ గ్రామస్తులను ఆకట్టుకుని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలము కట్టించసాగాడు. కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మతదృష్టికి అసహించుకొని ఆ ఊరు నుండి వెళ్ళగొట్టారు. ఆలీ పారిపోయి వచ్చి షిరిడీలోని మసీదులో తలదాచుకున్నాడు. కానీ తన కుబుద్ధిని విడవలేదు. మంచి మాటలతో భక్తులను ఆకట్టుకుని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు. బాబా కూడా ఓరిమి, వినయాలతో అలానే మెలగసాగారు. దీనిని ఆలీ వాడుకోదలిచి బాబాను తీసుకుని వెళ్లి రహటాలో ఉండసాగారు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు షిరిడీ వచ్చి వెళ్తుండేవారు. భక్తులు అది భరించలేక బాబాను షిరిడీ తెచ్చుకోవటానికి రహటా వచ్చారు. అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై, ఈ ఆలీ నన్నెలాగూ పంపడు. అతడు పంపక నేనూ రాకూడదు. అతడు ముక్కోపి. మిమ్ములను చూస్తేనే విరుచుకుపడతాడు. అతడు వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు. అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు. చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరినీ షిరిడి తీసుకువచ్చారు. త్వరలోనే ఆలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవిదాసుకు వేదాంత చర్చ పెట్టారు. అందులో యువకుడైన దేవిదాసు ముందు వృద్ధుడు, పండితుడు అయిన ఆలీ పరాభవం చెంది మరో రోజే ఎవరికీ చెప్పకుండా బీజాపూర్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు. బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఆయన మొదటి నుండి సాధువుకెంత నమ్రత, ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు, కానీ ఆలీ గ్రహించడానికి అంతకాలం పట్టింది. ప్రేమ, ఓరిమిలతో కూడిన సత్యమే జయించింది. దేవీదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తుండేవాడు. ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువెంతో దూరంగా ఉండాలి అని మందలించారు. కారణమేమో ఎవరికీ తెలియలేదు.
కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారం చేస్తానని బెదిరించి అతనిని లోబరుచుకున్నది. అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు. జానకీదాసు మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు. చివరికి అతడు షిరిడీ నుండి వెళ్తుంటే భక్తులు అతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు. అప్పుడు అతని దివ్యవర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది.